ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. స్మితా సబర్వాల్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పూజా కేట్కర్ వ్యవహారం నేపథ్యంలో దివ్యాంగులపై ఆ మధ్య ఆమె చేసిన ఎక్స్ పోస్టులు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టులను తొలగించాలని, దివ్యాంగులపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఆ పిటిషన్లకు విచారణ అర్హత లేదని తేలుస్తూ తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు ఊరట లభించినట్లయింది. గతంలో స్మితా సబర్వాల్ ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ ఏడాది జూలై నెలలో మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా కేత్కర్ ఉదంతం, యూపీఎస్సీ చైర్మన్ రాజీనామాపై స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ చర్య మరింత విస్తృతమవుతున్న నేపథ్యంలో దివ్యాంగులను గౌరవిస్తూనే విమానయాన సంస్థలు దివ్యాంగులను పైలట్గా నియమిస్తాయా? వైకల్యం కలిగిన సర్జన్లను మీరు నమ్మకంతో విశ్వసిస్తారా? ఆల్ ఇండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సినవి, ఎక్కువ గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఫిర్యాదులను ఓపికగా వినాల్సి ఉంటుంది. ఈ పనులకు శారీరక దృఢత్వం అవసరం. ఇలాంటి అత్యున్నత సర్వీసులో ఈ కోటా ఎందుకు అవసరం? కేవలం నేను అడుగుతున్నానని ఆమె పేర్కొన్నారు. స్మితా సబర్వాల్ తన వ్యక్తిగత ఎక్స్ ఖాతాలో చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం లేపాయి. దివ్యాంగులను అవమానించేలా, వారి శక్తి సామర్థ్యాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు స్మితా సబర్వాల్కు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఆ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.